వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సోయా ఆలు బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా సోయాని ఇలా వాటర్లో నానబెట్టుకొని ఇలా పిండి ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. అలాగే ఆలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం 2 కప్పులు బియ్యం తీసుకుంటాం. 1 కప్పు సోయా చంక్స్, 1 కప్పు బంగాళదుంప ముక్కలు తీసుకోవాలి. 1 కప్ అంటే 1 బంగాళదుంప పడుతుందండి. తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిరకాయలు యాడ్ చేయాలి. అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేయాలి. ఈ పచ్చిమిరకాయ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేయాలి. అలాగే మిల్ మేకర్ ముక్కలు కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బిర్యానీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకి ఇవన్నీ యాడ్ చేయాలి. 2 యాలక్కాయలు, 4 లవంగాయలు, 1 దాల్చిన చెక్క, అలాగే అల్లం వెల్లుల్లి, పచ్చిమిరకాయలు, అలాగే టమాటాలు, అలాగే 1 స్పూను ధనియాలు, ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఆ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, మిల్ మేకర్, బంగాళదుంప, వీటిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం దీనిలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కారం, అలాగే పసుపు, ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రైస్ రెడీ చేసుకోవాలండి. నేను ఈ బిర్యానీని రైస్ కుక్కర్లో చేస్తున్నాను. అందుకే రైస్ కుక్కర్లో ఇలా ముందుగానే బియ్యం కడిగి వాటర్ యాడ్ చేసి పెట్టానండి. ఇప్పుడు దీనిలోకి ఆ మిశ్రమం మనం తయారు చేసుకున్నాం కదా, పొటాటో, సోయా మసాలా వేసి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మరోసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసేసి ఇప్పుడు రైస్ కుక్కర్ని క్లోజ్ చేసేయటమే. మనం సాల్ట్ చూసుకున్నప్పుడు వాటర్ ఉప్పుగా ఉంటే మనకి అన్నం ఉడికేసరికి కరెక్ట్గా సరిపోతుందండి. నేను చూశాను, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేసేద్దాం. ఇదే బిర్యానీ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. రైస్ కుక్కర్లో అయితే ఇంకా త్వరగా అయిపోతుందని నేను రైస్ కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో కూడా సేమ్ ఇలాగే అన్నీ యాడ్ చేసేసి ఒక 3 విజిల్స్ వస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేద్దాం. ఇలా రైస్ కుక్కర్ పెట్టాం కదండి, ఉడికిన తర్వాత ఇదిగో ఇలా వచ్చిందండి. అంతేనండి, వెరీ టేస్టీ ఆలు మిల్ మేకర్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామా? ఇలా ప్లేట్లో నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. అంతేనండి, ఇప్పుడు దీన్ని రైతాతో సర్వ్ చేసుకోవటమే. ఇలా పెరుగు చట్నీ బిర్యానీ రెడీ అండి. లుకింగ్ యమ్మీ కదా. లుకింగ్ యమ్మీయే కాదు, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.